స్పైన్కి సర్జరీ చేస్తే వచ్చే రిస్క్లు ఏమిటో తెలుసా మీకు? నొప్పి పెరిగిపోవచ్చు. అంటే దేనికైతే మనం సర్జరీ చేస్తున్నామో అదే నొప్పి మీకు పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి 10 మందిలో 3-4కి సర్జరీ తర్వాత నొప్పి పెరిగిపోవచ్చు. దీన్నే ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ అని కూడా అంటూ ఉంటాము. ఇంతే కాకుండా సర్జరీ తర్వాత వెనకాల డిస్క్ వెనకాల నుంచి వెళ్ళే నరాలు డ్యామేజ్ అవ్వచ్చు, అలాగే ఇన్ఫెక్షన్స్ జరగచ్చు. ఏవైతే మనము లోపల స్పైన్కి సర్జరీ కోసం వేసిన ఇంప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, స్క్రూలు రాడ్లు వేసి ఫిక్స్ చేస్తామో, వాటి వల్ల పేషెంట్ ముందుకి వంగలేక, మీరు కావాల్సిన పనులు చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. వీటితో పాటు వెనకాల సర్జరీ ఎప్పుడు తీసేసిన కండరాలు, వీటన్నిటి వల్ల మనకి ఎంతో లాంగ్ టర్మ్గా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సర్జికల్గా రిస్కులు ఉంటాయి. అంతేకాకుండా ఇది చేయటానికి చేసిన ఎనస్థీసియా కోసము, దానికోసం పడుకోబెట్టిన ప్రోన్ పొజిషన్ అంటాం, ముందుకి బోర్లా పడుకోబెట్టడము ఆపరేషన్ కోసము, వీటన్నిటి వల్ల కూడా మనకి ఎన్నో రకాల రిస్కులు యాడ్ అవుతూ ఉంటాయి. వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని సర్జరీ నిజంగా మనకి అవసరం అయినప్పుడు మాత్రమే మనము సర్జరీకి వెళ్ళాలి. అది ఏమాత్రం మనకి అవసరం లేదు అని అనుకున్నప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఎన్నో రకాల స్పైన్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్, ఇలా ఎక్స్రే గైడెడ్గా ఒక నీడిల్ సహాయంతో లోపలికి వెళ్ళి డిస్క్ని బాగు చేసుకునే అవకాశాలు, స్పైన్ని ఇంప్రూవ్ చేసుకునే ఎన్నో రకాల థెరపీస్, ట్రీట్మెంట్స్ మనకి ఇప్పుడు అడ్వాన్స్డ్ క్లినిక్లో అవైలబుల్గా ఉన్నాయి.